నమ్మట్లా, వాళ్ళ ప్రభుత్వాన్ని ఆడు కూడా నమ్మట్లా. అంటే ఇంకా సిబిఐ నమ్మొద్దా భవిష్యత్తులో? ఇంకా సిబిఐ వీళ్ళకి అనుకూలంగా ఏదైనా ఇస్తే నమ్ముదురు కానీ అంతే, వీళ్ళకి వ్యతిరేకంగా వస్తే నమ్మకూడదు. ఇంకా అలాంటప్పుడు సిబిఐ ఎందుకు వీళ్ళే సొంతంగా రిపోర్ట్? అయ్యో భలేవారే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కేసుల్లో 1,00,00,000 కోట్ల రూపాయలని వీడు మాట్లాడినప్పుడు సిబిఐ నోరు మెదపలేదు కాబట్టి వీళ్ళు అదే నిజమని నమ్మించారు. తర్వాత జేడి లక్ష్మీనారాయణ గారు 1,500 కోట్ల రూపాయల లోపు అన్నారు, మొత్తం కలిపి రికవరీ ఇదంతా చేసింది. 1,500 కోట్ల రూపాయల లోపు అన్నాక అది ఎప్పుడన్నా ఒప్పుకుంటారు ఇప్పటికైనా వీళ్ళు? లేదు కదా. ఇదేంటంటే ఒక మైండ్ గేమ్ నడవాల. మేము నీ మీద బురదేస్తే నువ్వు పడుండు అంతే. నువ్వు కొలట అంటే నువ్వు కొలటవే, నువ్వు వ్యభిచారే నువ్వు వ్యభిచారే, నువ్వు పతివ్రత అంటే నువ్వు పతివ్రతే. నువ్వు నీ బతుకుని మేము శాసిస్తాం, నీ జీవితాన్ని మేము శాసిస్తాం. మా చేతిలో ఉన్న మీడియా, మా చేతిలో ఉన్న సోషల్ మీడియా, మా చేతిలో ఉండే మౌత్ పబ్లిసిటీ, మా చేతిలో ఉండే ఎకో సిస్టమ్తో మేము నడుపుతాం. సచ్చినట్టు ఎవడైనా పడి ఉండాల్సిందే. అది మోడీ అయినా, అది పవన్ కళ్యాణ్ అయినా, అది జగన్మోహన్ రెడ్డి అయినా, రాజశేఖర రెడ్డి అయినా, ఎన్టీ రామారావు అయినా సరే. వీళ్ళు దొంగ అంటే అందరూ దొంగ అనాల, వీళ్ళు మంచోడంటే మంచోడు అనాలి. ఎన్టీ రామారావు ఇప్పుడు దొంగ అన్నారు, దొంగ అనాల. ఇప్పుడు మంచోడు అంటారు, మంచోడు అనాల. అప్పుడు మోడీ చెడ్డోడు అన్నారు, మనందరం కూడా చెడ్డోడు అనాల. ఇప్పుడు మోడీ మంచోడు అంటున్నారు, మనం అందరం మంచోడు అనాలి. టీటీడీ లడ్డు ఇప్పుడు వీళ్ళు చెప్పారు తప్పు కాబట్టి తప్పు అనాలి అంతే. సిబిఐకి ఏం సంబంధం? అది సిబిఐ పాపం పిచ్చి పని చేస్తుందల్లా. ఏంటంటే ఛార్జ్ షీట్లు వేసేటప్పుడు సిబిఐ ఓసారి వీళ్ళ పేపర్ల వార్తలను తీసుకొచ్చి అదే ఛార్జ్ షీట్గా పెట్టుంటే అప్పుడు సరిపోయేది. ఇదివరకు